మా ఇద్దరు మధ్యలో తప్పు తీసుకొని నరేంద్ర మోడీని అడిగినా అయిపోయింది. కానీ ఆయన అడగలేకపోయారు. ఇప్పుడు మళ్ళా డబుల్ సర్కారు, పైన ఒక సర్కారు, కింద ఒక సర్కారు వచ్చింది. అది బుల్డోజర్ సర్కారు కూడా అనుకోండి, సర్కారు వచ్చింది. మరి ఇప్పుడైనా సరే ఎందుకంటే ఈ విషయాలు తెలియకపోతే చెప్తున్నా, ఇప్పుడైనా సరే అంతరాష్ట్రానికి పోతే మనకు జంజాగ్రత్త నుంచి నీళ్లు పారితే అక్కడున్నటువంటి మన్యం జిల్లా దగ్గర నుంచి అన్ని ప్రాంతాలు కూడా నీళ్ళు దొరుకుతాయి. కానీ దీని గురించి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి 18 నియోజకవర్గాలు ఉన్నటువంటి లీడర్లు ఒక్కసారి నేను నియోజకవర్గాల నుంచి ఒక్కసారి అట్లా గ్రోత్ తెచ్చుకుంటే ఎవరు మామూలు వల్ల సామాన్యుల వల్ల మనంత రామకృష్ణ గారు, ఇప్పుడు మన హోంమినిస్టర్ అనిత గారు, దాని తర్వాత 8 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, చింతకాయల అయ్యన్న పాత్రుడు మొత్తం ఇప్పుడు ఇక్కడ చేసినటువంటి గజపతి ఇక్కడ విజయ రామరాజులు ఆ కాలకు నుంచి చిన్న కాలం నాడే లాకెత్తనేడు ఆ పొన్ను పంపించేటువంటి ధనులు కలవే అని చెప్పి వీరి గురించి తెలుగు పాఠ్యాంశాల్లో తీర్చినటువంటి అలాంటి చేర్చగలిగినటువంటి రాజులు, సామంత రాజులు, గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఏ లాభం? ఆడికి పోయి అడగలేకపోతే ఆడికి పోయి నిరూపిత అంటే మా దగ్గర ఒక పాట ఉండే, నేను చిన్నప్పుడు చదువుకునేప్పుడు, పదవులు పరుగులు పోయిన పెద్దలు దద్దమ్మలంతా, పదవులు పరుగులు పోయిన పెద్దలు దద్దమ్మలంతా, మంత్రి పదవులు ఎట్లయినా మళ్ళీ రాబట్టాలని, జై ఆంధ్ర, జై తెలంగాణ, జై రాయలసీమ, జై ఉత్తరాంధ్ర అంటే కాలేజీలు వదిలిపెట్టివా ఓ విద్యార్థి కత్తులతో కడియబడితివా అని ఒకటి ఉండే. అట్లాగా ఇప్పుడు ఎవరికి పదవి తక్కువైతే ఆ సందర్భంలో ఒకటి నినాదం వెతుకుంటారు తప్ప పదవులు రాగానే మొత్తం మర్చిపోతా ఉన్నారు కాంగ్రెస్. కాబట్టి మన బతుకులు 30 సంవత్సరాలైనా వేసిన ప్రాజెక్టు పునాదిరాలు మన భారత సమాజాలను ఎక్కిరిస్తా ఉన్నటువంటి దుస్థితి కొనసాగుతారు. అందుకనే నేను ఇక్కడటువంటి వాళ్ళందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, మీకు రాజకీయాలు ఉన్నాయి, నాకు రాజకీయాలు, ఇక్కడ వాళ్ళందరికీ రాజకీయాలు ఉండి తీరాలి. ఇంకా కూడా అతను రాజకీయాలు లేవనుకో అతను మంచిగా సమాజంలో బ్రతకడు. అతను అడవిలో చెట్టు అయినా ఉండాలి, లేదంటే ఇంకొకటి అయినా ఉండాలి అని చెప్పి అరిస్టాటిల్ గారు ఒక మాట చెప్తారు. అట్లా మనం మానవుడు. అలాంటి రాజకీయాల్లో మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సమస్యల పైన ఐక్యంగా ఉద్యమించలేదు అనుకోండి. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు నేను తప్పు పట్టడంగా పోలవరము గుండెకాయ లాంటిదే, అమరావతి కాలుస్తున్న సమస్యని కూడా అమరావతినే కాలుస్తున్న సమస్యని కూడా